ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ చందు కలెక్షన్. ఈరోజు స్పెషల్ ఏంటి అనుకుంటున్నారా? స్పెషలే అండి మరైతే ఈరోజు. సో ఆ ఐటెంకి ఏం కావాలో అయితే చూసేద్దాం ఇప్పుడు. సో 2 గార్లిక్స్ అయితే తీసేసుకున్నామండి, అది కూడా సన్నగా చాప్ చేసేసుకొని. అండ్ ఒక చిల్లీ సేమ్గా చాప్ చేసుకున్నాం. అండ్ 2 స్పూన్స్ ఆఫ్ గార్లిక్ పేస్ట్ అండి, మీకు సరిపోయినంత తీసేసుకోండి. ఇంకా వచ్చేసరికి ఆనియన్స్ 2 ఆనియన్స్ అయితే తీసుకున్నాం, అది కూడా చాలా సన్నగా అండ్ చిన్నగా చాప్ చేసాము. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి చాలా ఇంపార్టెంట్ అయిన మసాలా సాల్ట్ తీసుకున్నాము. అండ్ పసుపు, కారం, ధనియాల పొడి అండ్ గరం మసాలా, ఈ 5 అయితే తీసేసుకున్నాం మసాలాస్లో. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ద మెయిన్ ఇంగ్రీడియంట్, ఇది చూడగానే మీకు తెలిసిపోతుంది ఏం చేస్తున్నామని. సో పాస్తా అయితే తీసేసుకున్నానండి. పాస్తాతో ఏం చేస్తున్నామో చూడండి. సో ఎగ్ పాస్తా ఇప్పటికే రివీల్ అయిపోయి ఉంటుంది. ఎగ్ పాస్తా అయితే చేస్తున్నాను ఈరోజు. సో 4 ఎగ్స్ అయితే తీసేసుకున్నాను. లాస్ట్లో గార్నిషింగ్కి అయితే కొరియాండర్ లీవ్స్ అయితే తీసేసుకున్నానండి, అది మెయిన్ కాబట్టి. నెక్స్ట్ సాసెస్లో మనకి టమాటా సాస్ కావాలి, సోయా సాస్ కావాలి అండ్ గ్రీన్ చిల్లీ సాస్ కావాలి. అండ్ ఆయిల్ మీకు తెలిసిందే, చాలా ఇంపార్టెంట్ అయిన ఇంగ్రీడియంట్ అని. ఫస్ట్ దాంతోనే మనం స్టార్ట్ చేస్తాం. సో ఇవైతే ఐటమ్స్ అండి, మీకు సరిపోయేంతగా తీసేసుకోండి అన్నీ. అండ్ ఇప్పుడు ఎలా చేస్తున్నామైతే చూసేసేయండి. సో ఫస్ట్ అయితే స్టవ్ అయితే వెలిగించేసేయండి. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఆయిల్ తీసుకోండి. మేమైతే ఒక 3 or 4 స్పూన్స్ ఆఫ్ ఆయిల్ అయితే తీసుకున్నాం. నెక్స్ట్ మనం తీసుకున్న చిల్లీస్ అండ్ గార్లిక్స్ అయితే వేసేసేయండి. వేసి లైట్గా అయితే ఫ్రై చేసేసుకోండి. మనకి గోల్డెన్ బ్రౌన్ వచ్చేలాగా అయితే ఫ్రై చేసేసుకోండి. అండ్ దాని తర్వాత అయితే ఇంకొక స్టవ్ వెలిగించి హాట్ వాటర్ అయితే పెట్టుకోండి, ఎందుకంటే ఇది ఫస్ట్ చేసేసుకోవాలి. దాంట్లో లైట్గా ఆయిల్ అండ్ సాల్ట్ వేసుకొని దాని తర్వాత పాస్తా అయితే వేసేసేయండి. మనం ఆ ప్రాసెస్ స్టార్ట్ చేసే లోపల ఇది కంప్లీట్ అయిపోతుంది. ఇంకా ఆనియన్స్ మనం తీసుకున్న 2 ఆనియన్స్ అయితే వేసేసేసి మంచిగా అయితే ఫ్రై చేసేసుకోండి. మంచి గోల్డెన్ ఎల్లో కలర్ అయితే రావాలండి, అప్పుడే టేస్ట్ అయితే బాగుంటుంది. వచ్చాక 2 స్పూన్స్ ఆఫ్ గార్లిక్ పేస్ట్ అయితే వేసేసేయండి, అది కూడా వేసి మంచిగా ఫ్రై చేసేసుకోండి. అండ్ ఇక్కడ హాట్ వాటర్లో వేసాం కదా, అదైతే బాయిల్ చేసేసుకొని పెట్టేసుకోండి పాస్తా. ఇలా అయిపోయిన తర్వాత సాల్ట్ అండ్ ఆయిల్ వేసామంటే ఒకదానికొకటి టచ్ అవ్వకుండా చాలా నీట్గా వస్తుంది. అండ్ మనం తీసుకున్న మసాలాస్ వేసేసేసి బాగా మిక్స్ చేసేసేయండి. ఆనియన్స్కి బాగా మసాలాస్ పడితేనే టేస్ట్ చాలా బాగా అయితే వస్తుంది మనం చేస్తున్న దానికి. సో ఇలా మిక్స్ చేసిన తర్వాత ఎగ్స్ అయితే తీసేసుకోండి. అట్లా టక్క టక్క అనేసి ఎన్ని ఎగ్స్ కావాలో అన్ని బ్రేక్ చేసేసుకొని వేసుకునేసేయండి. చూస్తున్నారు కదా, ఎగ్గే మెయిన్ ఫ్లేవర్ ఇస్తుంది ఈ డిష్లో మాత్రము. ఎగ్ వల్లే బాగా టేస్ట్ వస్తుంది. సో మంచిగా అలా బ్రేక్ చేసేసి ఎగ్స్ అయితే వేసేసామండి. ఎగ్స్ వేసి కాసేపు ఒక 2 minutes దాకా బాయిల్ అయ్యేలా చూసుకొనేసి దాని తర్వాత మిక్స్ చేసేసుకోండి బాగా. అండ్ ఎందుకంటే ఇక్కడ ఎక్కువ బాయిల్ అవ్వకూడదు, మనకి లైట్గానే అవ్వాలి, అప్పుడే ఎగ్స్ చిన్నవిగా ఉంటుంది అండ్ పాస్తాకి మొత్తానికి అయితే సరిపోతుంది. అండ్ టమాటా సాస్ మేమైతే ఒక 2 స్పూన్స్ ఆఫ్ టమాటా సాస్ అయితే తీసుకున్నాం. చూస్తున్నారు కదా ఎంత చిన్నగా వేస్తున్నామో. అండ్ వచ్చేసరికి చిల్లీ సాస్ కూడా ఒక 2 స్పూన్స్ అయితే తీసేసుకోండి, అది మన ఇష్టం. అంటే లైక్ మనకి ఎంత ఫ్లేవర్ కావాలనిపిస్తే అన్ని స్పూన్స్ అయితే తీసేసుకోండి. అండ్ సోయా సాస్ అనేది కొంచెం లైట్గా యూజ్ చేస్తే బెటర్, అంటే టేస్ట్ కోసం ఏదో యూజ్ చేయాలన్నట్లు యూజ్ చేస్తే బెటర్ అనిపిస్తుంది. అండ్ ఇవి 3 వేస్తేనే మంచి ఫ్లేవర్ ఇస్తుంది. సో బాగా మిక్స్ చేసేసుకోండి. మిక్స్ చేసుకున్న తర్వాత ఏంటంటే మనం ఆల్రెడీ బాయిల్ చేసుకున్న పాస్తానైతే దాంట్లో వేసేసి బాగా మిక్స్ చేయండి. సాసెస్ మసాలాస్ వేసిన తర్వాత పాస్తా వేస్తే అంటే మనకి బాగుంటుంది అనమాట. బాగా మిక్స్ అయ్యేసి మంచి టేస్టీగా అయితే వస్తుందండి ఎగ్ పాస్తా. అండ్ బాగా ఇదైతే మిక్స్ చేసేసుకోండి. ఇలా మొత్తం మిక్స్ అయ్యాకే మనకి కంప్లీట్ టేస్ట్ వస్తుంది అండ్ కంప్లీట్ డిష్ అయితే ఫినిష్ అయిపోయినట్లు. ఇంకా అలా లాస్ట్లో మెయిన్ థింగ్ ఏంటంటే కొరియాండర్ లీవ్స్ గార్నిషింగ్ అనమాట, మంచి ఫ్లేవర్ ఇస్తుంది. ఇంకా అలా చెయ్యగానే ఇంకా వేసేయండి అమ్మ అని చెప్పి నేను ప్లేట్ తీసుకొని వచ్చేసాను.
అలా ప్లేట్లో వేస్తుంటేనే చూస్తుండగానే తినేయాలనిపిస్తుందండి, అంత టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ఒక్కసారి అయితే ట్రై చేసేసేయండి, ఓకేనా. అండ్ మన ఛానల్ని కొత్తగా చూసిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసేసుకోండి అండ్ వీడియోకి అయితే లైక్ చేసేసేయండి.